ఆ ఇద్దరు బాల్యమిత్రులే, ఒకే స్కూల్లో చదివిన వారే. ఇప్పుడు రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల్లో వారిద్దరూ కీలక నేతలు. ఒకరు మాజీ మంత్రి అయితే మరొకరు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రి. ఒకరిది రాజకీయ వారసత్వం ఉన్న కుటుంబం అయితే మరొకరిది మేనమామ నుంచి వచ్చిన వారసత్వం. ఏ మాత్రం అవకాశం వచ్చినా ఇద్దరు కత్తులు దూస్తున్నారు. బందరులో బరాబర్ అంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? లెట్స్ వాచ్. కృష్ణా జిల్లాలోని కీలక నేతలలో ముఖ్యంగా వినిపించే పేర్లు వారిద్దరివే. ఒకరు ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్ర అయితే మరొకరు మాజీ మంత్రి పేర్ని నాని. అధికార ప్రతిపక్షాల మధ్య మచిలీపట్నంలో అంతర్గత పోరాటం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కొల్లు రవీంద్ర, పేర్ని నాని మచిలీపట్నం రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర ఉన్న కీలక నేతలు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీరిద్దరూ చిన్నప్పటికీ సహచరులు, నేడు ప్రధాన ప్రత్యర్థులు. నిర్మలా కాన్వెంట్లో కలిసి చదువుకున్న ఈ ఇద్దరి మధ్య చిన్ననాటి పరిచయం ఉన్నా రాజకీయాల్లో మాత్రం రాజీ పడేదే లేదన్నట్లే ఉంటున్నారు. పేర్ని నానిది కుటుంబ రాజకీయ వారసత్వం. రవీంద్రకు మేనమామ నడకుదుటి నరసింహారావు మార్గదర్శకత్వం. మొదట్నుంచే ఇద్దరి దారులు వేరయ్యాయి. పేర్ని ఒకప్పుడు రవీంద్ర మామగారిపై పోటీ చేసి గెలవడంతో ఈ కుటుంబాల మధ్య రాజకీయ విభేదాలకి బీజం అక్కడే పడింది అని చెప్పుకోవచ్చు. 2014 తర్వాత విభేదాలు రాజకీయాల నుంచి వ్యక్తిగత పంతాల దాకా వెళ్లాయి. రవీంద్ర గెలిచిన తర్వాత నాని నిరసన కార్యక్రమంపై కేసు పెట్టడంతో నాని దీన్ని అవమానకర చర్యగా భావించారు. ఈ కేసే ఇద్దరి మధ్య దూరాన్ని పెంచేసింది అనేది లోకల్ నాయకుల టాక్. ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి రావడం, అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకుడు పేర్ని నాని ముఖ్య అనుచరుడి హత్య కేసులో రవీంద్ర అరెస్టుతో కొల్లు నాని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారిపోయింది మచిలీపట్నం రాజకీయం. మచిలీపట్నంలో ఏ ఎన్నికలొచ్చినా రవీంద్ర వర్సెస్ నాని అనే రెండు శిబిరాల మధ్య యుద్ధమున్నట్లుగానే ఉంటుంది. 2024లో పేర్ని నాని తన కుమారుణ్ణి తెరపైకి తెచ్చి రవీంద్రకు నేరుగా సవాల్ విసిరారు. చివరికి రవీంద్ర పేర్ని నాని కుమారుణ్ణి ఓడించడంతో బందరు రాజకీయం తీరం దాటిన తుఫాన్లా మారిపోయింది. రాజకీయ నియామకాలు, అభివృద్ధి, ఇలా విషయం ఏదైనా ఇద్దరి మధ్య పోలికే. రవీంద్ర అధికారంలో ఉన్న నాని తన శిబిరాన్ని తిరిగి బలోపేతం చేయడానికి నిశ్శబ్దంగా సమావేశాలు పెట్టుకుంటున్నారని చర్చ జరుగుతోంది. ఈ సమీకరణాలన్నీ బందరులో వాస్తవానికి రెండు కుటుంబాల రాజకీయ పరస్పర పోటీలా మారిపోయాయి. నానిదేమో దూకుడు రాజకీయం, మిస్సైల్ లాంటి మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ ఉంటారు. రవీంద్రేమో మితభాషి, ఆయనదంతా సైలెంట్ ఆర్గనైజింగ్. ఈ విభిన్న శైలులు ఒకరినొకరు మళ్లీ మళ్లీ ఢీకొనేలా చేస్తాయని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పేర్ని నానిని మళ్లీ ముందుకు తేవాలనే పట్టుదలతో వైఎస్ఆర్సీపీ వర్గాలు పనిలో పడ్డాయని సమాచారం. రవీంద్ర మాత్రం సైలెంట్ గానే వర్గబలం పెంచుకోవడం, అభివృద్ధితో ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. 2029 ఎన్నికల్లో కూడా ఎన్నికల సమరంలో తలపడేందుకు ఈ రెండు వర్గాలు ఇప్పటి నుంచే బలగాలను సిద్ధం చేసుకుంటున్నాయి. మొత్తానికి మచిలీపట్నం రాజకీయాల గురించి చెప్పాలంటే రెండు శక్తులు, రెండు కుటుంబాలు, ఒకే రంగస్థలం, ఒకే యుద్ధం. బందరు తీరంలో రాజకీయ గమనాన్ని శాసించేది ఆ రెండు కేంద్రాలే.